హాయ్ అండి అందరికీ. మనం పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే టెన్సెస్ బేస్డ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. టెన్సెస్తో పాటుగా మనం ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇంగ్లీష్ వాళ్ళతో కూడా ఇంగ్లీష్ మాట్లాడగలం. దానికి టెన్సెస్ ముఖ్యమైన తొలిమెట్టు లాంటివన్నమాట. టెన్సెస్లో 3 ముఖ్యమైన టెన్సెస్ ఉన్నాయి కదా, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్ టెన్స్ గురించి పూర్తిగా నేర్చుకొని ప్రెజెంట్, ఫ్యూచర్ టెన్సెస్ గురించి కూడా నేర్చుకుందాం. ప్రతి టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, అలానే పాస్ట్ టెన్స్లో కూడా. పాస్ట్ టెన్స్ యొక్క 4 సబ్ టెన్సెస్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2. మనం వెర్బ్ ఫామ్స్ అనేవి పూర్తిగా నేర్చుకొని ఉండాలి. వెర్బ్ ఫామ్స్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. వెర్బ్ ఫామ్స్ అనేవి నేర్చుకోవడం వల్ల వెర్బ్ అంటే ఏంటంటే క్రియ, పనుల గురించి మనం తెలుసుకొని ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ V1 ప్లస్ ఇంగ్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? గతంలో మామూలుగా జరిగిన పని. నేను వెళ్ళాను, నేను చూశాను, నేను చేశాను. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఈ సమయంలో ఆ పని జరుగుతూ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఈ సమయానికి ఆ పని అయిపోయి ఉండాలి. అంటే నువ్వు వచ్చేసరికి నేను ఆ పని చేసేసాను, నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళిపోయాను. హ్యాడ్ బీన్ ఇదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆ పని కొంతకాలం క్రితం మొదలయ్యి ఇంకనూ కొనసాగుతూ ఉంటుంది. దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. సింగులర్ అయితే వజ్ అని, ప్లూరల్ అంటే వర్ అని యూస్ చేయడం మర్చిపోవద్దు.